హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం 7 రోజుల సెల్ఫ్ లవ్ ఛాలెంజ్లో ఉన్నాము. ఇంతకుముందు 2 రోజుల వీడియోలు చూసే ఉంటారు. ఒకవేళ మీరు గనక ఆ వీడియోలు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది, తప్పకుండా చూడండి. ఇప్పుడే మీరు ఈ వీడియో చూస్తుంటే మొదటి నుండి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మొదటి 2 రోజుల ప్రాక్టీస్ లేకుండా ఈరోజు ప్రాక్టీస్ చేస్తే ఉపయోగం ఉండదు. ఎందుకంటే మొదటి రోజున ఫిజికల్ బాడీ మీద, రెండవ రోజు మెంటల్ బాడీ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఆ 2 రోజులలో మీకు నేను చిన్న చిన్న టాస్క్లు ఇవ్వడం జరిగింది. వాటిని ఫాలో చేస్తూ మనం 3వ రోజులోకి అడుగు పెట్టాము. ఈ 3వ రోజు ప్రాక్టీస్లో నేను మీకు ఒక గొప్ప అద్భుతమైన టాస్క్ ఇవ్వబోతున్నాను. అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. సాధారణంగా మీకు కావలసిన వ్యక్తిని కానీ, బాగా అభిమానించే లేదా ప్రేమించే వ్యక్తిని కానీ కలిసినప్పుడు మీరు వారి కోసం కొంత సమయం కేటాయిస్తారు కదా. వారి గురించి మంచి చెడ్డలు అడిగి తెలుసుకుంటారు కదా. అలాగే మీరు కేవలం 5 నుండి 10 నిమిషాల సమయం కేటాయించి మీతో మీరు మాట్లాడుకోండి. అదే ఈరోజు మన టాస్క్. అది ఎలా చేయాలి ఇప్పుడే తెలుసుకుందాం. మనకు నచ్చిన వ్యక్తుల కోసం కొన్ని నిమిషాల సమయం కేటాయించి వారితో గడుపుతాము. ఆ సమయాన్ని మన కోసం మనం కేటాయించుకోవాలి. వారి యోగక్షేమాలు, మంచి చెడులు, వారి దినచర్యలు ఎలా అడుగుతామో అలాగే మనతో ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవాలి. ఈరోజు మీకు ఎలా ఉంది? మీ మూడ్ ఎలా ఉంది? ఈ రోజులో మీరు ఏమి మంచి పనులు చేశారు? ఎవరితో ఎలా ప్రవర్తించారు? ఇవన్నీ కూడా మీరు మీతో మాట్లాడుకోండి. ఉదయం కానీ, రాత్రి పడుకునే ముందు కానీ చేయండి. ఆ సమయాలలో మీకు కుదరని పక్షంలో రోజు మొత్తంలో మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ టాస్క్ చేయండి. మీరు ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నట్టు వారి క్షేమ సమాచారాలు ఎలా అడిగి చర్చిస్తారో అలా చేయండి. రోజు మొత్తంలో జరిగిన మంచి చెడు విషయాలు చర్చించండి. మంచి విషయాలను మననం చేయండి. చెడు విషయాలను ఫర్గివ్ చేయండి. ఒకసారి ప్రయత్నించి చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. మీకు ఒక టెక్నిక్ చెప్తాను. ఈ సెల్ఫ్ టాక్ అనేది అద్దం ముందు నిలబడి మీరు మీతో మాట్లాడండి. చాలా అమేజింగ్గా ఉంటుంది. మీలో ఒక గొప్ప ఆనందం, ఒక విధమైన మానసిక సంతోషం ఫీల్ అవుతారు. మీరు మిర్రర్లో చూస్తూ, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడండి. ఇలా చేయడం వల్ల మీ చర్య ద్విగుణీకృతం అవుతుంది, అంటే రెట్టింపు అవుతుందన్నమాట. మీతో మీరు అడగండి, మీకు ఏమి ఇష్టం? మీకు ఏమి చేస్తే బాగుంటుంది? మీకు ఎలా ఉండటం ఇష్టపడతారు? ఇవన్నీ మీరు మీతో మాట్లాడండి. ఇలా మాట్లాడడం ద్వారా మీరు ఒక క్లారిటీ తెచ్చుకోగలుగుతారు. ఇదే ఈరోజు టాస్క్. ఈ టాస్క్ని ఈ రోజు నుండి 7 రోజుల పాటు చేయండి. గడిచిన 2 రోజుల ప్రాక్టీస్తో పాటు ఈ ప్రాక్టీస్ కూడా చేయండి. 7 రోజుల సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ ప్రాక్టీస్ కోసం మాతో కలిసి ప్రయాణం చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ. ఐ ఆమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. బై బాయ్.